దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయంకరమైన శోధన, ప్రార్థన లేమి. ప్రియులారా, విసుగు పుట్టి ప్రార్థన చేయటం మానుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో అన్నింటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఒకరోజు, ఒక వారం, మహా అయితే ఒక నెల రోజులు దేవునికి విన్నవించుకుంటాం. ఏది ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించటమే మానుకుంటాం. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభ శూరత్వం. కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏది పూర్తి చేయలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి కారణం. కార్యాన్ని మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలివేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. ఒక ప్రయోజనం కొరకు ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు. ప్రియులారా, ప్రార్థనలో విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయ జీవితానికి ఇది ప్రక్కలో బల్లెం లాంటిది. అయితే కొందరు అడుగుతారు, ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఎంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకు మొర్రపెట్టడం మానేయాలి కదా? ప్రియులారా, దీనికి ఒకటే సమాధానం. మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి, లేదా అది దొరుకుతుంది అన్న నిశ్చయత మా హృదయంలో లేక మన హృదయాలలో కలిగేదాకా ప్రార్థించాలి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుని అడగడం మాత్రమే కాదు, అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్థనలను సైతానికి వ్యతిరేకమైన ఆయుధముగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కు లేదు. జవాబు వచ్చేదాకా లేక జవాబు వస్తుంది అన్న నిశ్చయత కలిగేదాకా మనము ప్రార్థనలను ఆపే అధికారం మనది కాదు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపించింది కనుక ప్రార్థించడం మానేస్తాం. రెండవ సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాం కనుక మానేస్తాం. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవుని నుండి, దేవుని వలన కలిగిన నమ్మకం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమవుతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాం. ఆ నిశ్చయతను ఆధారం చేసుకొని ఎప్పుడూ నిశ్చింతగా ఉండొచ్చు, లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనను కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది. దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడు వచ్చి మమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాల బాట మీదుగానే నడిచి వస్తాడాయన.
కనుక ప్రార్థించండి, ప్రార్థిందాం. ప్రార్థనలేమి ఒక భయంకరమైన శోధన. ఆ శోధనలో ప్రవేశించకుండా నిత్యము ప్రార్థించే వారముగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ వందనాలు. రాత్రంతయు కాపాడారు ప్రభువా. మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవా, ఈ దిన దీవెనల చేత నింపండి. ప్రభువా, నేటి మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో తోడై ఉండండి. నేటి దినచర్య అంతటిలో కూడా మీరే తోడుగా నడిపించమని, ఏ విధమైన పాపములోనికి మేము జారిపోకుండా మీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.